వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. యాదగిరిగుట్టలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హయాంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందన్న మందడి రామకృష్ణారెడ్డి. రాజీవ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 2 కన్వెన్షన్ హాల్స్ పై ఎక్సైజ్ దాడులు. కొప్పలు రైతు వేదిక భవనంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు. కనకదుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం అమలు చేయాలన్న యాతాకుల రాజన్న మాదిగ. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్న నాంపల్లి మండల వైద్యాధికారులు. వీధి పందుల బెడద నుంచి కాపాడాలని కలెక్టర్ని కోరిన రైతులు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వారి సతీమణి అనిత, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, వారి సతీమణి అనిత, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య సతీమణి అనిత అసెంబ్లీ మహిళా ఉద్యోగస్తులతో కలిసి బతుకమ్మ ఆడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శివాజీ యూత్ అసోసియేషన్, గాంధీ పార్క్, వలిగొండ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు మంగళవారం శ్రీ విశాలాక్షి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శివాజీ యూత్ అసోసియేషన్, గాంధీ పార్క్, వలిగొండ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు మంగళవారం శ్రీ విశాలాక్షి రూపంలో అమ్మవారు
భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, నిత్యం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వారి కమిటీ సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, రామాలయ గుడి చైర్మన్ బొబ్బిల్ల మురళి, కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్, బోడిగ బాలకృష్ణ, శివాజీ యూత్ కమిటీ అధ్యక్షులు ముత్యాల హనుమంత్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, మోగుదాల రమేష్, సూర్కంటి మహేందర్ రెడ్డి, డాక్టర్ శ్వేత ప్రియాంక, మూనుకుంట్ల సత్యనారాయణ, భక్తుల విప్లవ్, ఉడుగు మల్లేష్, సందగల్ల నాగరాజు, చిలువేరు శ్రీశైలం, ఆకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజయులు, సెంటర్ ఇన్ఛార్జ్ జానకిరాములు మాట్లాడారు. యాదగిరిగుట్టలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజనేయులు, సెంటర్ ఇన్ఛార్జ్ జానకిరాములు మాట్లాడుతూ దుర్గమ్మ అమ్మవారి దీవెనతో ఈ శిక్షణ సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృప అందరిపైన ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం విద్యార్థులు సుమారు 100 మంది, కార్యాలయ సిబ్బంది, రాజశేఖర్, కైసర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హయాంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని, ఆ నిర్మాణానికి పగుళ్లు వచ్చాయని, నెర్రెలు పట్టాయని, కూలిపోతుందని ఆరోపించిన గత నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుందని అన్నారు. గత 100 సంవత్సరాల క్రితం వచ్చిన వరద లాంటి వరదలు ఈసారి వచ్చినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోలేదు కదా అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాలువలు తవ్వి ప్రాజెక్టులు నిర్మించి కాలువల ద్వారా నీరు కూడా విడుదల వారీగా నీటిని విడుదల చేశామని అన్నారు. కేసీఆర్ పుణ్యాన ఈ నీరు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్, మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరం మహేందర్ రెడ్డి, మండల నాయకులు కోల్కొండ రాములు, ఉట్ల శ్రీని, మాజీ ఎంపీటీసీ బొంగు శ్రీశైలం, గిరికత్తుల శ్రీను, జంపాల కొమ్మరయ్య, అండ్రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానసపుత్రిక కేసీఆర్ తెలంగాణ ప్రజల గొప్ప వరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయింది, కూలిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇలా మొత్తం తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ అన్యాయం చేసిండు అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ప్రజలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిండు కుండలాగా. గత 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గోదావరి వరదల్లో వస్తే ఇప్పుడు మళ్ళీ అదే 100 సంవత్సరాల తర్వాత అతిపెద్ద భయంకరమైనటువంటి గోదావరి నదిలో వరదలు వచ్చినా కానీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కూడా కొట్టుకపోలే, పగుళ్ళు వచ్చినా కొట్టుకపోలే, ఏదొచ్చినా కొట్టుకపోలే. మరి ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఒక బస్తా సిమెంట్ వేసి దానికి రిపేర్ చేసింది లేదు, ఒక తట్టడు కాలువలలో మట్టి తీసింది లేదు. మరి ఇవాళ కాలువలు తవ్వింది కేసీఆరే, ప్రాజెక్టు కట్టింది కేసీఆరే, వచ్చే నీళ్లు కూడా కేసీఆర్ పుణ్యం వేయాలి ఆలేరువాగులో ప్రవహిస్తున్నాయి. భువనగిరి నియోజకవర్గాన్ని కానివ్వండి, ఆలేరు నియోజకవర్గాన్ని కానివ్వండి, వచ్చే నీళ్లు కేసీఆర్ పుణ్యాన్ని వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం.
గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు మన వరప్రదాయిని, కేసీఆర్ మన దేవుడు, కేసీఆర్ గారే చెప్పారు. మరి గతంలో ఎందుకు రాలేదు నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనంటే కాలువలలో ఎట్టే టైం ఒకేసారి నీళ్లు వదులొద్దు అన్నటువంటి సందర్భంతో విడతల వైదిగా విడుదల చేశాం. మనకిప్పుడు విడతల వైదిగా మనకు అవకాశం వచ్చింది. అట్టి నీళ్లను మనము సేద్యం చేసుకుంటేందుకు, తాగేటందుకు, అన్నిటికీ వాడుకుంటేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇవాళ కేసీఆర్ పుణ్యాన మన కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. మల్లన్న సాగర్ ద్వారా, కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్, కొండ పోషమ్మ ద్వారా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి గోదావరి జిల్లాలో రావడం జరుగుతూ ఉంది. ఈ సాగర్ని ఇంతకుముందు అది ఖరాబ్ అయిపోయింది అనేటువంటి వాగ్దానం చేసేటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఈనాడు అది బాగుంటేనే ఈనాడు మనకు నీళ్లు రావడం జరుగుతూ ఉంది మన ఆలేరు బిక్కేర్లో. మరి కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తే దాన్ని చూసి ఓరలేక, మంచి చేసినటువంటి జీర్ణించుకోలేక, చెప్పలేక కాళేశ్వరం అంతా ఆగమైందని పోయిందని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. దీనికి నిదర్శనం మన బిక్కేర్లకు వచ్చేటువంటి నీళ్ళే మరి కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం స్వచ్ఛమైన మంచిగా అనేది అనుకోవాలి. దాంతోపాటుగా మన గుండాల మండలంలోని మన మండల కేంద్రానికి 2017 నుంచి నేటి వరకు మన మండలంలో నీళ్లు రావడం, మొట్టమొదటిసారిగా గోదావరి నీళ్ళు రావడం జరిగింది. ఆ నీళ్లకు టీఆర్ఎస్ గవర్నమెంటు మరి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఆ నీళ్లు రావడానికి తీవ్రంగా కృషి చేసినారు. మన ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో నీళ్లు కూడా మన మారుమూల మండలం గుండాల మండలానికి వచ్చి మరి చెరువులు, కుంటలన్నీ కూడా నింపుకున్నాం. మన వ్యవసాయ బోర్లు ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు అయింది. ఈ కొద్ది రోజుల కాలంలో మేము నీళ్లు తీసుకొచ్చాం, మా నాయకత్వంలో నీళ్ళు వస్తున్నాయంటే మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు, ఎక్కడేం చేయలేదు. నీళ్ళు ఇప్పుడే వస్తున్నాయంటే ఇప్పటికిప్పుడు ఎట్లా వస్తాయి? గతంలో చేసి ఉన్నాయి కాబట్టి, గత ప్రభుత్వం చేసింది కాబట్టి నీళ్ళు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళన్నీ మోసం మాటలు, కలబొల్లి మాటలు చెప్పడే తప్ప అలా చేసింది ఏం లేదు. కాబట్టి రైతులకు సస్యామలంగా ఉండాలంటే నీళ్ళు అందించాలి. ఇంకా ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగాన్ని ముందు తీసుకుపోవడానికి మీరు పనిచేయాలి. మీరు కొత్తగా తీసుకొచ్చినప్పుడే మీరు చేసినట్టు అవుతుంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోనే మన ఈ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలలో మరి నీళ్లు రావడానికి ఈ కాళేశ్వరంతో పాటుగా తెలంగాణ జిల్లా రాష్ట్రంలో యాదాద్రి మున్సిపల్ కొత్తకుండ్లపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, రాజీవ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం 5వ రోజు అమ్మవారికి యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బందారపు భిక్షపతి గౌడ్, కొమ్మగాని రామగౌడ్, పబ్బాల నరసింహ, ఆర్ఏ రాజేష్ గౌడ్లు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, రాజీవ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం 5వ రోజు అమ్మవారికి యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా మహేందర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బందారపు భిక్షపతి గౌడ్, కొమ్మగాని రాము గౌడ్, పబ్బాల నరసింహ, ఆర్ఏ రాజేష్ గౌడ్లు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రాంతకాల పూజ అర్చనలు, పారాయణములు, గాయత్రి జపములు, లలిత సహస్ర నామార్చన, మధ్యాహ్న పూజ, నీరాజన, మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం శ్రీదేవి నవావతార పూజ, సహస్రనామార్చన, నీరాజనం, మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిపించారు. అనంతరం కొండాపురం నరసింహాచారి దంపతులు అమ్మవారికి వెండి కంకణం సమర్పించారు.
ఈ దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా ఈరోజు ఐదవ రోజు స్కందమాత పంచమే స్కందమాత అని నవదుర్గా అవతారాలలో స్కందమాతగా చెప్తాము. ఈరోజు ఇక్కడ మహాచండీ అవతారంలో కూడా చండీ పరాదేవతను ఆరాధించడం జరిగింది. షోడశోపచార పూజ విధానంగా అలంకార సేవల చేత మహాచండీ రూపంలో అమ్మవారిని ఉదయము, సాయంకాలము, ప్రాతకాలం, ప్రదోషకాలంలో ఈ పూజలు చేయడం జరిగింది. చండీ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే చండముండా ప్రచండది, ఏదైనా కూడా చండ శాసనంగా చండించేటువంటిది, అన్ని నివారించేది. దుర్గమమైనటువంటి కష్టాలు, దుర్గమమైన బాధలు, భరించరాని తట్టుకోలేనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించేసగలిగినటువంటి శక్తి ఆ మహాచండికి ఉంది. అందుకనే చండీదేవిని ఈరోజు ఉదయము, సాయంకాలము షోడశోపచార విధానంగా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అధికమైనటువంటి భక్తుల చేత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. అమ్మవారిని సేవించుకోవడం జరిగింది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం సకల జనులకు ఉండి సకల శుభాలు కలుగుగాక అని స్వస్తి. ఈవెంట్ పేరుతో లక్షలు ఖర్చు చేస్తారు, కానీ పప్పులో కాలేసినట్లుగా ఈవెంట్ పర్మిషన్ తీసుకోరు. వీటికి తోడు నాన్ డ్యూటీ లిక్కర్ వినియోగిస్తారు. ఇలాంటి ఘటనలు శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవెళ్ల ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 2 కేసులను డిటెక్ట్ చేశారు. ఈవెంట్ పేరుతో లక్షలు ఖర్చు చేస్తారు, కానీ పప్పులో కాలేసినట్లుగా ఈవెంట్ పర్మిషన్ తీసుకోరు. వీటికి తోడు నాన్ డ్యూటీ లిక్కర్ వినియోగిస్తారు. ఇలాంటి ఘటనలు శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవెళ్ల ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 2 కేసులను డిటెక్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మొయినాబాద్ వెంకటాపురం ప్రాంతంలో రెయిన్బో రిసార్ట్స్ ఫామ్ హౌస్లో ఎక్సైజ్ అనుమతి లేకుండా ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో 80 మందికి ఆహ్వానించారు. ఈ ఈవెంట్కి వచ్చినటువంటి ఒక్కొక్కరి వద్ద 5,000 వసూలు చేశారు. కానీ ఈవెంట్ పర్మిషన్ లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను వినియోగిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన ఘటన చోటు చేసుకుంది. 10.9 లీటర్ల మద్యం, 1.5 లీటర్ల మరో రకం మద్యం, పాండిచ్చేరికి చెందినటువంటి 53 బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గుర్రంపోడు మండలం కొప్పోలు రైతు వేదిక భవనంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ పంట గురించి రైతులకు అవగాహన సదస్సులో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి పలువురు అధికారులు వెల్లడించారు. అనంతరం హెచ్ఆర్ఎస్ కొండమల్లపల్లి సిహెచ్ రాజాగౌడ్ మాట్లాడారు. మంగళవారం గుర్రంపోడు మండలం కొప్పోలు రైతు వేదిక భవనంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ పంట గురించి రైతులకు అవగాహన సదస్సులో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి పలువురు అధికారులు వెల్లడించారు. అనంతరం హెచ్ఆర్ఎస్ కొండమల్లపల్లి సిహెచ్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో వచ్చే చీడపీడలు జాగ్రత్తల గురించి వివరించారు. ప్రస్తుతం ఉన్న రేటు టన్నుకు 17,043 రూపాయలు. ఇది సాగు చేసే రైతుకు మంచి శుభవార్త అని వివిఎస్ సాయిబాబా తెలిపారు. ఎరువుల యాజమాన్యం, నేలలు, నీటి లభ్యత తదితర అంశాలను రైతులకు వివరించారు. పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి యాదగిరి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ 15,000 ఎకరాల్లో సాగులో ఉందని, త్వరలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్ఎస్ శ్రీనివాస్, అనుముల క్లస్టర్ ఉద్యాన అధికారి కె మురళి, మునుగోడు క్లస్టర్ అధికారి విద్యాసాగర్, మిర్యాలగూడ అధికారి షేక్ నసీమా, దేశీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మయ్య, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ డీజీఎం యాదగిరి, జిల్లా మేనేజర్ రవీందర్ రెడ్డి, మైక్రో ఇరిగేషన్ సిబ్బంది, గుర్రంపోడు మండల రైతుల ఉత్పత్తిదారుల
కంపెనీ అధికారి కట్టబోయిన వెంకటేశ్వర్లు, తగుళ్ల యాదయ్య, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ గాలి లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఆ క్లాస్ చెప్పారంటే 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో నుంచి ఆకు పీల్చుకుంది. గ్రీన్ కలర్ లో ఉన్న ఆకు 12 అణువుల నీళ్లు ఇవైన భూమిలో మోటార్ వేసి నీళ్లు రేట్ల నుంచి ఈడికియాలి. ఓకేనా? ఈ నీళ్లు అంటే ఇది పువ్వు వచ్చింది, అన్నం వచ్చింది, రైస్ వచ్చినాయి, సరిపడే నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే దీనికి మంట పెట్టాలి. 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో నుంచి పీల్చుకుంది. 12 అణువుల నీళ్లు ఇందాక పట్టుకున్న నీటి చెమ్మ ద్వారా వేప ద్వారా పీల్చుకొని వీడికి తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత మంట పెట్టాలి. ఎలా మంట పెట్టాలి? పొద్దున వచ్చిన సూర్యుడు వెలుతురు వచ్చినప్పటి నుంచి పొద్దుకి పోయే సూర్యుడు వరకు ఈ మంట మంటుంది. ఇక దీంట్లో ఫ్లేమ్ ఎక్కువ చేస్తుంది తక్కువ చేస్తుంది ఏదో. మధ్యాహ్నం 1కి బిర్రు ఎండ కొడుతుందంటే బిర్రు ఎండ కొట్టేటువంటి టైం. మంట మనం అడ్జస్ట్మెంట్ చేసేది మన దగ్గర లేదు. మన దగ్గర ఏముంది? ఓన్లీ ఒక నీళ్లు పెట్టుకునేది మాత్రమే ఉంది. చాలా మంది తోటలు మాడిపోతున్నాయి సార్, మచ్చలు మచ్చలు అయితే ఈ మొక్కలు ఏమవుతుందో జరగాలంటే 3 ప్రధానమైనటువంటి మూలకాలలో NPK, N అంటే నత్రజని, P అంటే ఫాస్ఫరస్, K అంటే పొటాషియం. నత్రజని వల్ల కొత్త ఇల్లు, కొత్త కాట, కొత్త పూత, కొత్త పువ్వు, కొత్త డెవలప్మెంట్, ఆకు గ్రీన్ కలర్ లో ఉండడం కోసం పనిచేస్తారు. భాస్వరం అనేది వేరు వ్యవస్థ స్థిరీకరణ కోసం, వేరు బలం తయారు కావడం కోసం, నీళ్లు పోషకాలను అందులో నుంచి గుంజుకొని మొక్కల బలంగా ఉంచడం కోసం భాస్వరం ఎక్స్ప్లెయిన్ చేసిన ఏసీ ఒలేరైనా వేసే అయినా ఎందుకు వేసుకున్న వాయిపు తెలుసా మీకు? ఎందుకు మనం వాయిపు వేయాల్సి వస్తుంది? ఎందుకు అంటే ఈ ప్రాబ్లం మనకి ఏమి కొత్త కాదు. ఆల్రెడీ మన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో బాగా సాగు చేస్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ బాగా సాగు చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో పెలవేలో ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. క్రాప్ మనకి అంటే మన స్టేట్ కి, మన నల్గొండ జిల్లా కొత్త, అంతేగాని మన రాష్ట్రానికి కాదు. ఈ క్రాప్ ఎందుకు వేయాలి దాని గురించి మీకు చెప్తాను. ఎందుకు ఆయిల్ పామ్ మనం సాగు చేయాలి. సో ఈ ఆయిల్ పామ్ క్రాప్ మనకి అంటే ఒక చరిత్ర చూస్తున్నట్లయితే మనకు వెస్ట్ ఆఫ్రికా నుంచి దీన్ని తీసుకొచ్చారు. అంటే ఇది ఒక హ్యూమిడ్ అంటే అత్యంత మనకి యొక్క తేమ. కనకదుర్గా మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. కనకదుర్గా మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బోనాలు నిర్వహించిన మహిళలకు దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కాలనీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మోరు కళ్ళు
అభిషేకం తల్లి మన అశోకుడు స్వామి గారు కూడా ఉంటుంది. జై బలో దుర్గా మాతా కీ నందు ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి అభిషేకం చేయడం జరిగింది. స్వాములందరూ ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు దంపతులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలని డప్పుల చప్పులతో కాలనీలో ఉన్న అందరూ కూడా బోనాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతిని పండుగ వాతావరణాన్ని కల్పించినందుకు కాలనీ వాసులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా రోజు రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో మరి శ్రీ 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 దుర్గామాత నవరాత్రి ఉత్సవ సందర్భంగా ప్రతిరోజు కూడా 9 రోజులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మహిళలు మరి పురుషులు చిన్నపిల్లలు పెద్దలు ఒక కులమతాలకు భేదం లేకుండా రాజకీయకు సంబంధం లేకుండా మహిళలందరూ కూడా పురుషులందరూ కూడా ఒక స్నేహభావంతో కలిసి ఉండాలి, అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు పొందాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రతి సంవత్సరం రాకిల్స్ కాలనీలో పెద్ద ఎత్తున ఈ గణేష్ నవరాత్రులు దుర్గామాత నవరాత్రులు ఏర్పాటు జరిగింది. ఒక నల్గొండ పట్టణంలోనే జిల్లాలోనే రాకిల్స్ కాలనీ అంటే ఒక పెద్ద ఎత్తున మరి దేవతల్ని విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక ఆశీస్సులు పొందాలనేటువంటి పెద్ద ఎత్తున మాలలు ధరించి భవాన్లు ముందుకొచ్చేటువంటి పరిస్థితి రాకిల్స్ కాలనీలో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ దుర్గామాత లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసి గత 18 సంవత్సరాలుగా రాకిల్స్ కాలనీలో ఏర్పాటు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రోజు రోజు ముందుకు పోతూ ఒక పెద్ద కాలనీ రోడ్ నెంబర్ 6లో దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు మేము స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగనే బోనాలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో కాలనీ మహిళలు అత్యధికంగా బోనాలు తెచ్చి వారు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అమ్మవారికి ఇష్టంగా కొలుచుకునే కుంకుమ పూజ అనుకోండి, అమ్మవారికి ఏదైతే ఇష్టం ఉంటుందో మహిళలు అభిషేకాలతో పాటు కుంకుమ పూజతో పాటు ఆ బోనాలతో పాటు చాలా ఘన విజయవంతంగా కాలనీ మహిళలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క, ఒక అన్నదమ్ముల లెక్కన, ఒక బంధువుల లెక్కన కలిసి ఎంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ కాలనీ వాసులందరికీ కూడా, మీడియా మిత్రులందరూ కూడా జరుపుకోవడం జరిగింది. సాంప్రదాయ ప్రకారం అలాగే అమ్మవారికి అభిషేకం గట్టిగా ఇదంతా కాలనీ వాళ్ళందరూ కలిసి ఇచ్చిన సహకారంతో కమిటీ మెంబర్స్ అందరం కలిసి చేయగలిగాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా 6వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో మంగళవారం శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారపు వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్మాత దేవాలయంలో మంగళవారం శ్రీ సంతోష్మాత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీచక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ దీక్ష మాలాధారణ స్వాములకు దుర్గా పూజలు నిర్వహించారు. సామూహిక లలిత సహస్రనామ పారాయణంతో పాటు చండీ హోమం, రుద్రహోమం, బ్రాహ్మణ ముత్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, పబ్బ ప్రకాష్, కక్కిరేని పద్మ, నూక రవి, సోమ శ్రీశైలం, శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ భక్తులు పొద్దుటూరి నాగప్రసాద్, రాచర్ల వెంకటేశ్వరరావు, రాచర్ల కమలాకర్, నూనె ప్రభాకర్, మిరియాల శివకుమార్, శ్రీకాకుళపు రంగయ్య, పబ్బ సంధ్య, యాద స్వప్న, కొల్లూరి రత్నమాల, మద్ది హైమావతి, వీరవెల్లి శీరిషాలకు మారపు రాములు, ఓరుగంటి కనకరత్నం, ఓరుగంటి జగదీశ్వరి, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ జమ్మిగడ్డ నందు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి సోమన్న, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగలు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ జమ్మిగడ్డ నందు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి సోమన్న, ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగలు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లు కొట్లాడి అత్యున్నత న్యాయస్థానం ద్వారా సాధించుకున్నాం. ఈ తీర్పు వచ్చిన రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇది న్యాయమైన తీర్పని, ఈ రాష్ట్రంలోనే నేనే ముందు అమలు చేస్తానని నమ్మించి ప్రస్తుతం అన్ని ఉద్యోగ నియామకాలు ఏ ఆర్డినెన్స్ లేకుండా నియామకాలు చేస్తున్నాడని, దీనివల్ల మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు నష్టం జరుగుతుందని, వెంటనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా రేవంత్ రెడ్డి వర్గీకరణ విషయంలో మాదిగలకు చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ ఈ నెల 9న నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్, ఎంఎంఎస్ జాతీయ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు ఏపూరి రాజు మాదిగ, పాలవాయి బాలయ్య మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, చింత జాన్, విల్సన్, బొజ్జ వెంకన్న, తాటిపంల నవీన్, మేడి కృష్ణ, సిరిపంగి నవీన్, లంజపల్లి శ్రీను, ములుగూరి రాజు పాల్గొన్నారు. చరిత్ర ఉన్నది, కానీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం శాంతియుతంగా ఎంతో క్రమశిక్షణతోటి ఈ దేశంలో ఉద్యమం నడుపుతున్నాం. అటువంటి ఉద్యమాన్ని మరి గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, గ్రహించినటువంటి సమాజం కానీ వర్గీకరణ ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్లో అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు అందరిలో సమానంగా అని చెప్పి మరి అందరికీ ఈ దేశంలో ప్రచారం చేసినటువంటి ఏకైక సంస్థ ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి ద్వారా మనం 30 ఏళ్ళ తర్వాత ఈ ఉద్యమాన్ని సాధించుకున్నాం. ఏం రాలేదు అనేది కాదు, అసలు మాదిగ అంటే మన పరిస్థితులు మనం కొంత అనుభవించిన కులం పేరుతో ఎంత వ్యక్త గురవుతామో ఈ సమాజంలో. ఆ పదాన్ని సుప్రీంకోర్టు ద్వారా అనిపించగలిగేటువంటి శక్తి మందకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టే ఈ ఎస్సీలోని పడే ఉపకులాలకు సమానంగా ఎస్సీ రిజర్వేషన్ అందట్లేవని చెప్పి దానికి ఒక కమిటీ వేసి
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ద్వారా ఒక 6 జడ్జీలు చర్చించి 30 ఏళ్ళ తర్వాత ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చింది. ఆ రిజల్ట్ చాలా గొప్పది అది రావడానికి. ఎందుకంటే మన అధికారం లేదు, మనకు డబ్బు లేదు, మనం ఇంకేదో చేసి మేనేజ్ చేసేటువంటి శక్తి లేదు. కేవలం ఉద్యమం, శాంతియుత ఉద్యమం, క్రమశిక్షణగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమం చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది కళ్ళు తెప్పించి అందరం సమానంగా బ్రతకాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా రిజర్వేషన్లు వర్గీకరిస్తేనే తప్ప ఇంకోటి కాదని చెప్పి సమాజం ఒప్పుకునే విధంగా న్యాయం ఉందని చెప్పి అనే విధంగా 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే సుప్రీంకోర్టు గారు వచ్చిన రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్. ఆ రిజల్ట్ ఇవాళ అవునన్నా కాదన్నా అమలుపరచాల్సిందే. దాంట్లో నిజం ఉంది కాబట్టి అక్టోబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చిన ప్రతిక్షణమే వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడి మాదిగలకు అండగా, మాదిగ ఉపకులాలకు అండగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం, వెంటనే అమలుపరుస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ తీసి వచ్చే ఉద్యోగాల్లో కూడా మేము దీన్ని అమలుపరుస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మరి ఏం చేస్తుండో ఈ సమాజం గమనిస్తూ ఉన్నది. కాబట్టి మాదిగ ఉపకులాల విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. సమాజంలో ఉన్నటువంటి సామాజికంగా ఆ వర్గీకరణ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందకుండా పోతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు బూటకపు మాటలు లాగానే కొంతమంది స్వార్థపరులు పెట్టేటువంటి కుట్రలో ఆయన బలైపోతారని చెప్పి స్వార్థంగా ఆలోచించి మాదిగ ఉపకులాలకు అన్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మరి తప్పుగా ఉంది. కాబట్టి వెంటనే నీ ఆలోచన వెనక్కి తీసుకో. ఈ ఉద్యోగాల్లో ఏదైతే మాట ఇచ్చినావో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తాము, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటని నిలబెట్టుకో. ఏదైతే డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలు ఉన్నాయో దాంట్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో 9వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఖచ్చితంగా అమలు చేసే విధంగా అన్ని రంగాల్లో అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంగళవారం నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్ట్ ఏరియాలో నాంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ఇస్రాత్ ఉన్నీసా, వైద్యులు డాక్టర్ తరుణ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి లక్ష్మణాపురం ప్రాజెక్టు నిర్మాణం కొరకు పనిచేసే సిబ్బంది, కార్మికులకు రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించి అందుకు అవసరమయ్యే మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మాట్లాడారు. మంగళవారం నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్ట్ ఏరియాలో నాంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ఇస్రాత్ ఉన్నీసా, వైద్యులు డాక్టర్ తరుణ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి లక్ష్మణాపురం ప్రాజెక్టు నిర్మాణం కొరకు పనిచేసే సిబ్బంది, కార్మికులకు రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించి అందుకు అవసరమగు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతంలో దుమ్ము, ధూళి, కలుషితం వలన శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, టీబీ కేసులు వచ్చే అవకాశం ఉందని వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా నివాస ప్రాంతాల వద్ద పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల వైద్యాధికారులు డాక్టర్ ఇస్రాత్ ఉన్నీసా, డాక్టర్ తరుణ్, ఎంఎల్హెచ్పి కళ్యాణి, సూపర్వైజర్, వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వీధి పందుల బెడద నుంచి పంటని కాపాడి ఆదుకోవాలని మున్సిపాలిటీ 6వ వార్డు గిరినగర్లో 44, 45 సర్వే నెంబర్కు చెందిన రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు.
వీధి పందుల బెడద నుంచి పంటను కాపాడి ఆదుకోవాలని మున్సిపాలిటీ 6వ వార్డు గిరినగర్లో 44-45 సర్వే నెంబర్కు చెందిన రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే 6వ వార్డు గిరినగర్లో ప్రాంతంలో వరి పంట సాగు చేశామని, తీర కోతకొచ్చే సమయంలో ప్రతిరోజు 20 నుంచి 30కి పైగా వీధి పందులు గుంపులుగా వస్తూ పంటను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు అధికంగా ఉండడంతో పందులు నిత్యం శైవర విహారం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఎదుటి దాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి పందుల బెడద నుండి వరి పంటను రక్షించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నరసింహ, రమణ, డానియల్ రైతులు పాల్గొన్నారు. ఇంకో రైతు వస్తుంది. నమస్కారం అండి. నా పేరు రమణ. సూర్యాపేట ఈనాడు ఆఫీస్ వెనకాల గిరినగర్ 6వ వార్డు. మేము పందుల బెడద గురించి మేము చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ ఈ వ్యవసాయ భూమి 2 ఎకరాలన్నర. మేము చేతితోటి వెదజల్లుడు పద్ధతిలో పొద్దుగాల తొందరగా కావాలని మేము 2 ఎకరాలన్నర వేసాము. కానీ ఈ భూమి మాత్రం ఈ పందుల వల్ల మా చేతికి రాకుంటైంది. మొత్తం పందుల తొక్కుడు వల్ల ఈ ఖరాబ్ అవుతుంది. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా అయింది. కానీ అప్పుడున్న కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని పందులను పట్టించిండ్రు. కానీ ఈ సంవత్సరానికి మాత్రం ఎవరు ఏ జవానికి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు. ఈ పందులు 1 కాదు 2 కాదు 20-30 పందులు వచ్చి పొలం మొత్తం ఆగం చేసినాయి. 2 ఎకరాల పొలం మొత్తం కోపిద్దామన్నా కూడా ఏం లేకుండా అయిపోయింది. మా ఒక్కళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల ఇంకా 20-30 ఎకరాల పొలం ఉంది. మాది తొందరగా రాబట్టి మా ఒక్కళ్ళది ఖరాబ్ అయింది. ఇక ముందు పోతే ఈ పందుల వల్ల ఈ 30 ఎకరాలు కూడా ఖరాబ్ అవుతుంది. దయచేసి మీరు కొంచెం రెస్పాండ్ తీసుకొని కలెక్టర్ గారికి నమస్కరించి చెప్తున్నాం. కొంచెం ఈ పందులను పట్టించి ఈ రైతులకు కొంచెం విముక్తి చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారము. మేము చదువుకున్నాము, డిగ్రీ చేసి వ్యవసాయాన్ని ఎంచుకున్నాము. మా డిగ్రీ పోయింది, వ్యవసాయం పోయినట్టే ఉంది మా పరిస్థితి. కొంచెం ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకుంటే వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇప్పుడు నేను నా సొంత పొలం చేయబట్టి నేను ఇలా బతుకుతున్నాను. అదే ఒకవేళ రైతు ఆయన కౌలుకి ఇస్తే మాత్రం ఊరేసుకొని వచ్చేదే తప్ప ఏం లేదు. ఇది నా పేరు లింగయ్య అండి. నమస్కారం అండి. నా పేరు లింగయ్య. అది సూర్యాపేట ఈనాడు ఆఫీసు 6వ వార్డు. పొలము మొత్తం పందుల బెడద ఎక్కువైంది. మొత్తం ఖరాబ్ చేస్తున్నాయండి మాకు. మీరు పందులు ఇదివరకు కమిషనర్ వాళ్ళు చెప్తే పట్టించుకోరని ఈసారి ఎవరు పట్టించుకోవట్లేరండి. మీరే చూసి మాకు న్యాయం చేయాలండి. పందుల బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు 2 ఎకరాలన్నర పొలం మొత్తం ఏం లేకుండా అయిపోయింది. వాటిని పట్టించే సహాయం చేయగలరని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు మాకు దీని మీద న్యాయం చేయండి. పందుల పట్టించే కమిషనర్ గారికి చెప్పి మాకు పట్టించే ప్లాన్ చేయండి. ఒకసారి మమ్మల్ని కాపాడండి. పందుల బెడద ఎక్కువైపోయింది. మేము ఒక్కలమే కాదండి, పక్కన 20 ఎకరాల దాకా ఉన్నది పొలము. ఇప్పుడు అవి కాలేదు కాబట్టి మొత్తం ఇప్పుడు అయిన దానికి ఎక్కువ తినేస్తున్నాయి, మొత్తం ఖరాబ్ చేసినాయండి. ఎట్లాగా పట్టించుకొని మమ్మల్ని సహాయం చేయగలరని కోరుకుంటున్నాం.
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుప్తా దాత మరియు పిల్లి ప్రభాకర్ పద్మావతిల సహకారంతో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుప్తా దాత మరియు పిల్లి ప్రభాకర్ పద్మావతి సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జరిపోతుల చంద్రకళ, జక్కం తిరుపతి, మధుకర్, సేవకులు ఈగురుపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, ఇప్ప వెంకటేష్, కొండ శ్రీధర్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. లేకుండా అందరు మొక్కలు రావాలా? శ్రీ 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 పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వర స్వామి, శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వరాల దేవస్థానంలో పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం పాలాభిషేకాలు, కనకాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు అమ్మవారికి నిర్వహించారు. దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండలో శ్రీ 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 పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వర స్వామి, శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వరాల దేవస్థానంలో పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం పాలాభిషేకాలు, కనకాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు అమ్మవారికి నిర్వహించారు. దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఉదయం 9 గంటలకి పంచామృత అభిషేకం, తదుపరి 12 గంటలకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు చొల్లెటి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి విజయ్, కోశాధికారి కడకం మహేష్, ఆలయ కమిటీ చైర్మన్ సంకోజు శ్రీను, ప్రధాన కార్యదర్శి దాసోజు మహేష్, కోశాధికారి ఏలేశ్వరం నవీన్చారి, సంఘ సభ్యులు దాసోజు వాసు, చేపూరి సుభాష్, చేపూరి కిషన్, కురెల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర శివాలయంలో అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. కాత్యాయని దేవిగా అవతారము. ఈరోజు 6వ రోజు, అందుకని ఈరోజు అన్నదానము అభిషేకము అన్నీ జరిగినాయి కాబట్టి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. భాగంగా ఈరోజు 6వ రోజు మహాలక్ష్మి రూపంగా అమ్మగారు దుర్గాదేవి గారు రూపం ఇచ్చినారు. దీని సందర్భంగా శివాలయం మా ఓల్డ్ సిటీ శివాలయం టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి అభిషేకాలతో పాటు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మాండంగా చేసినందుకు శివాలయ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులు పురస్కరించుకొని ఒంటిస్తంభం శివాలయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఈరోజు నవరాత్రుల సందర్భంగా 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము. మరి ఆ లక్ష్మీదేవి అంటే సిరి సంపదలు భోగభాగ్యాలను ఇచ్చేటువంటి తల్లి. మరి ఈరోజు మహా విశేషమైనటువంటి దినము. మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా అవసరం పడుతుంది. కాబట్టి మరి ఈ లక్ష్మీదేవి అవతారం రోజు పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు, నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు మరి ఈరోజు మహావైభవంగా ఆ యొక్క లక్ష్మీ అమ్మవారికి పంచామృతాభిషేకములు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ తదనంతరము మహావైభవంగా అన్నప్రసాద వితరణము కూడా నిర్వహించడం జరిగింది. మరి లక్ష్మీదేవి అంటే కేవలము డబ్బు బంగారమే కాదు. జై భవానీ, జై జై భవానీ. ఈరోజు మాల్బౌలి శివాలయము అమ్మవారికి దుర్గామాతదే 6వ రోజు. అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈరోజు అభిషేకాలు, అన్న విక్రయాలు అన్నీ జరిగినాయి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి భక్తుల మీద, నల్లగొండ ప్రజల మీద ఉండాలని ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. యాదగిరిగుట్టలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హయాంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందన్న మందడి రామకృష్ణారెడ్డి. రాజీవ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 2 కన్వెన్షన్ హాల్స్ పై ఎక్సైజ్ దాడులు. కొప్పలు రైతు వేదిక భవనంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు.
కనకదుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం అమలు చేయాలన్న యాతాకుల రాజన్న మాదిగ. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్న నాంపల్లి మండల వైద్యాధికారులు. వీధి పందుల బెడద నుంచి కాపాడాలని కలెక్టర్ని కోరిన రైతులు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.